హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకుందాం. గత 2 రోజుల నుంచి నా ఆరోగ్యం కొంచెం బాగాలేనందువల్ల వీడియో అయితే చేయలేకపోయాను. దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ముందుగా మనం ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ కి సంబంధించి వచ్చిన కామెంట్స్ కానీ చూస్తే ఫేస్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో అది సరిగ్గా అవడం లేదు. అలాగే రెఫరల్ కి సంబంధించి కొన్ని కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి కదా, అవి యాడ్ అవటం లేదు అని చెప్పేసి ఎక్కువగా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ముందుగా ఫేస్ రికగ్నైజేషన్ గురించి చూసుకుంటే, మీరు వాడుతున్న ఫోన్ ఏదైతే ఉందో దాని కెమెరా అనేది క్లియర్ గా ఉండకపోవడం, లేదా మీరు ఫేస్ రికగ్నైజేషన్ చేసినప్పుడు లైటింగ్ అనేది తక్కువగా ఉండటం, లేదా మీ ఫోన్ కి సంబంధించి ర్యామ్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం తక్కువగా ఉండటం కూడా కారణం కావచ్చు. కాబట్టి కెమెరాకున్న లెన్స్ అనేది కొంచెం క్లీన్ చేసి ఎక్కువగా వెళ్తురు ఉండేటట్టు చూసుకొని ఈ ప్రక్రియ అయితే పూర్తి చేసుకోండి. దాని ద్వారా మీ ప్రాబ్లం అనేది క్లియర్ అయితే అవ్వచ్చు. అలాగే రెఫరల్ కి సంబంధించి కాయిన్స్ యాడ్ అవటం లేదు అంటే దానికి సంబంధించి మీరు చేసిన పొరపాటు ఏంటంటే, మీకు సంబంధించిన హ్యూమన్ ట్యాక్స్ లో సబ్మిట్ రెఫరల్ కోడ్ అని ఉంటుంది. దాంట్లో మీరు మీ రెఫరల్ కోడ్ ని ఎంటర్ చేయకపోవడం అనమాట. మీరు మీ కోడ్ ని దాంట్లో ఎంటర్ చేసిన వెంటనే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అంతేకాని రెఫరల్ కి సంబంధించి కాయిన్స్ అనేది యాడ్ అవ్వకపోవడం అయితే జరగదు. ఇక మనం వీడియోలోకి వెళ్తే, మనకి అవకాశం అనేది ఒకసారి వస్తుంది. అది ఎప్పుడైతే వస్తుందో దాన్ని వదిలిపెట్టకూడదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు తొందరలోనే ఒక అనౌన్స్మెంట్ అయితే రావచ్చు. ఇప్పుడు ఏదైతే మనం మైనింగ్ చేసుకుంటున్నామో ITLG టోకెన్, దానికి సంబంధించి మైనింగ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని సగానికి సగం తగ్గించవచ్చు. అంటే ఇక ముందు ఈ ITLG టోకెన్ మైన్ చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అనమాట. కాబట్టి ఎవరైతే ఈ టోకెన్ మైనింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఇంకా వీళ్ళు జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈ కాయిన్ తో జాయిన్ అవ్వండి. ఈ ప్రాజెక్ట్ అనేది ముందు చాలా ఉన్నత శిఖరాలకు అయితే చేరబోతుంది. దీనికి సంబంధించి మీకు రెఫరల్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంది, కావాలంటే దాన్ని వాడుకోవచ్చు. ఇక ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి రీసెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అయినటువంటి మైక్ ఫిన్ఫ్రాక్ అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ ని మేము ఏ విధంగా తీసుకెళ్లబోతున్నాము, అలాగే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏ విధంగా లిస్ట్ చేయబోతున్నాము అని ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకోవాలంటే ఎక్స్ పేజ్ లో దీనికి సంబంధించిన వీడియో ఉంది, కావాలంటే చూడొచ్చు. అలాగే ఇంటర్లింక్ కి సంబంధించి ఎక్స్ పేజ్ లో కేవి అనే పేరు మీదే ఎక్కువ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కేవి అంటే కెవిన్ అనమాట అతని పేరు. ఇతను ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక కో ఫౌండర్ అనమాట. రీసెంట్ గా ఇతను ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అదేంటంటే, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి బ్యాకప్ లో ఇప్పటి వరకు గూగుల్ అనే ప్రాజెక్ట్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా, అలాంటి బిగ్ కార్పొరేట్ కంపెనీయే ఒకటి ఈ ప్రాజెక్ట్ కి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి వివరాలు కూడా తొందరలోనే అనౌన్స్మెంట్ చేస్తాము అనేది చెప్తున్నారు. దీన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ అనేది ఫ్యూచర్ లో ఒక మంచి స్థాయికి వెళ్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు. కానీ మనం ఇటువంటి ప్రాజెక్ట్స్ ని చాలా సింపుల్ గా తీసుకుంటాము. ఇటువంటి ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నా తాత్పర్యం ఏంటంటే ఫ్రెండ్స్, ఇటువంటి ఫ్రీ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఎవరు ఇటువంటి ప్రాజెక్ట్స్ ని వదులుకోకూడదు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, గూగుల్ కంటే ఒక పెద్ద బ్యాకర్ ఎవరై ఉంటారు అని చెప్పేసి మనకి డౌట్ రావచ్చు. ఎవరైనా ఉండొచ్చు, అది మనకు అనవసరం. కానీ ఈ కాయిన్ అనేది లిస్ట్ అయ్యి ఇటువంటి న్యూస్ గానీ బయటకు వచ్చి ఉంటే అందరూ కూడా ఎగబడి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. కానీ ఇంకా ఈ కాయిన్ లిస్టింగ్ అనేది ఇంకా ప్రాసెస్ లోనే ఉండటం జరిగింది. మేబీ ఈ లిస్టింగ్ అనేది ఈ సంవత్సరం ఎండింగ్ డిసెంబర్ లో కానీ, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో కానీ జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే చాలా మంది కామెంట్ సెక్షన్ లో కాయిన్ ని మైన్ చేసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. 13 సంవత్సరాలు కానీ నిండి ఉంటే ఈ కాయిన్ అయితే మైన్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న ఒక ఫోన్ లో 2 అకౌంట్స్ అయితే యాక్టివ్ చేసుకోవచ్చు. అలాగే ITLX అని ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ఎక్స్చేంజ్ అనమాట. ఇది తొందరలోనే లాంచ్ అవడానికి రెడీగా ఉంది. ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క ఎకో సిస్టమ్ అనుసరించి పనిచేస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ద్వారా మీరు సుమారు 15 బ్లాక్ చైన్స్ ని ఉపయోగించి స్మార్ట్ కాంట్రాక్ట్స్ అయితే చేయొచ్చు అనమాట. ఈ కాంట్రాక్ట్స్ కి సంబంధించి జరిగేటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ కి గ్యాస్ ఫీజ్ అనేది ఉంటుంది కదా, అది మీరు ఓన్లీ ITLG ని ఉపయోగించి మాత్రమే చేయొచ్చు అనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ కో ఫౌండర్ అయినటువంటి కెవిన్ నుంచి వచ్చిన ఇంకో అప్డేట్ చూసుకుంటే, నెక్స్ట్ వీక్ నుంచి ఏదైతే యాప్ వెర్షన్ ఉందో ఆ వెర్షన్ 3.2 కి అప్గ్రేడ్ అయితే అవ్వబోతుంది. దీని ద్వారా ఇప్పటి వరకు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా, మైనింగ్ చేసుకోవాలంటే 2-3 సార్లు ప్రెస్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఏదైతే ఫేస్ రికగ్నిషన్ ఉందో అది సులభంగా అవ్వకపోవటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు కొత్తగా ఏదైతే ప్రవేశపెట్టారో బర్నింగ్ మెకానిజం, అది కూడా యాక్టివ్ మోడ్ లోకి రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇక ముందు ఎవరైతే ఇన్యాక్టివ్ గా ఉంటారో వారి అకౌంట్ నుంచి కాయిన్స్ బర్న్ అయితే అవుతాయి అనమాట. అలాగే కిహాంగ్ అనే గేమింగ్ యాప్ ని తొందరలోనే ఒక మినీ యాప్ ద్వారా ఇంటిగ్రేషన్ చేస్తాము అని అయితే చెప్తున్నారు. అలాగే చూడండి, ఇప్పటి వరకు ఈ ఫీచర్ అందుబాటులో లేదు, ఇప్పుడు తీసుకురాబోతున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అదేంటంటే,
రిమైండర్ ఫీచర్. అంటే ఎవరైతే ఇనాక్టివ్ గా ఉంటారో వాళ్ళని యాక్టివ్ చేయడానికి మన పై నెట్వర్క్ లో ఏ విధంగా అయితే నోటిఫికేషన్ పంపిస్తామో అదే విధంగా ఈ నెట్వర్క్ కి కూడా ఒక బటన్ అనేది యాడ్ చేయబోతున్నారు. దీని సహాయంతో ఎవరైతే ఇనాక్టివ్ గా ఉన్నారో వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రూపంలో అలర్ట్ చేయొచ్చు అనమాట. అలాగే చివరిగా చూడండి ఫ్రెండ్స్, ఇది కొంతమంది ఈ కెవిన్ ని అడిగిన ప్రశ్న అనమాట. ఐటీఎల్జీ ని మైన్ చేసుకోవడం ఇక ముందు కష్టంగా మారబోతుందా అంటే ఎస్, అవును అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మైనింగ్ రేట్ ని తగ్గించినప్పుడు ఈ కాయిన్ మైన్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లేదు ఈ కాయిన్ గురించి వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.